వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి స్థానంలో ఉంది. మెజార్టీ స్థానాలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీని ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త వ్యక్తులకి, యాక్టివ్గా ఉన్న వ్యక్తులకి ఆ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేసింది. అయితే వాటికి సంబంధించి ఒక లిస్టు ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులకే జిల్లా అధ్యక్ష పదవులు వరించబోతున్నాయంట. ఒకసారి చూద్దాం వారెవరు. నేడో రేపో కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటన చేయనుంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ జిల్లా పార్టీ కమిటీలపై త్రిసభ్య కమిటీతో చంద్రబాబు నాయుడు గారు చర్చించారంట. ఎవరైతే పార్టీని ముందు నడిపిస్తారు జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణాలు బేస్ చేసుకొని పదవులు అప్పచెప్పారంట. జిల్లా అధ్యక్ష పదవులు కూడా సామాజిక సమీకరణాలు బేస్ చేసుకుని ఇవ్వబోతున్నారంట. అయితే కొంతమంది పేర్లు ఆల్రెడీ కొన్ని పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఒకసారి ఒక లిస్టు వాళ్ళు దాదాపుగా టీడీపీ ఫైనల్ చేసినటువంటి లిస్టు ఉంది మన దగ్గర, ఒకసారి చదువుదాం. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పనబాక లక్ష్మి గారిని ఫైనల్ చేసిందంటే టీడీపీ అధిష్టానం. పనబాక లక్ష్మి గారు మరి గతంలో ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో, తర్వాత టీడీపీలో కీలకంగా మారారు. సో ఇప్పుడు వారికి తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పనబాక లక్ష్మి గారికి అవకాశం కల్పించబోతున్నారంట. ఇక చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా షణ్ముఖం గారికి అవకాశం కల్పించబోతున్నారంట. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ గారికి అవకాశం కల్పించబోతున్నారంట. సుగవాసి ప్రసాద్ గారంటే సన్ ఆఫ్ సుగవాసి పాలకొండరాయుడు గారు. సో వీళ్ళ బ్రదరు సుగవాసి సుబ్రహ్మణ్యం గారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు టీడీపీ తరపు నుంచి. ఆయన ఒక 6 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు టీడీపీ నుంచి. సో ఇప్పుడు వారి తమ్ముడు సుగవాసి ప్రసాద్ గారు ఈయనకి అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించబోతున్నారంట. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి గారికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తాం. ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇక అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కాలువ శ్రీనివాసులు గారికి అవకాశం కల్పించబోతున్నారంట. ఇక శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు గారికి అవకాశం కల్పించబోతున్నారంట. ఎంఎస్ రాజు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. సో మళ్ళీ ఈయనకి సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే 3 పదవుల్లో ఎంఎస్ రాజు గారు ఉన్నట్టు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ధర్మవరపు సుబ్బారెడ్డి గారి పేరు తెర మీదకి వచ్చింది. ఆయన పేరే ఫైనల్ చేసేటువంటి ఆలోచనలు టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున గారికి అవకాశం ఇవ్వబోతున్నారంట. సో కిమిడి నాగార్జున గారు వీళ్ళ తల్లి గారు కిమిడి మృణాలిని. సో వారు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణ గారి మీద. సో ఇప్పుడు కిమిడి నాగార్జున గారికి అక్కడ అవకాశం ఇవ్వబోతున్నారంట. ఇక ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి గారికి అవకాశం కల్పించబోతున్నారంట. ఈయన ప్రస్తుతం ఏలూరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళ అన్నయ్య బడేటి బుజ్జి గారు, ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ గారికి అవకాశం కల్పించబోతున్నారంట. సో జ్యోతుల నవీన్ గారు అంటే జ్యోతుల నెహ్రూ గారి కుమారుడు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జ్యోతుల నవీన్ గారికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే వారి కుటుంబంలో 3 పదవులు వచ్చినట్టు. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ గారికి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇక పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్ గారి పేరు తెర మీదకి వచ్చింది. కొమ్మాలపాటి శ్రీధర్ గారు గత ఎన్నికల్లో కూడా మరి ఆయన టికెట్ ఆశించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాటి నియోజకవర్గం నుంచి ఆయనకి టికెట్ రాలేదు, భాష్యం ప్రవీణ్ గారికి ఇచ్చారు. సో మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన్ని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యాలరావు గారికి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. పిల్లి మాణిక్యాలరావు గారు ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఆయన దళిత పోరాట ఉద్యమాల్లో కూడా కీలకంగా ఉన్నారు. అనేక చర్చా వేదికల్లో పాల్గొంటూ ఉంటారు, పార్టీ గళాన్ని బలంగా వినిపిస్తారు. సో వారికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా గద్దె అనురాధ గారికి అవకాశం కల్పించబోతున్నారంట. గద్దె అనురాధ అంటే గద్దె రామ్మోహన్ రావు గారు భార్య. గద్దె రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి.
సో ఇప్పుడు వారి భార్య గద్దె అనురాధ గారు వీరు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేసినట్టున్నారు. సో వారికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి గారికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రామరాజు గారికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వెంకటరమణ చౌదరి గారికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వెంకటరమణ చౌదరి గారు ఈయన రాజానగరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఆ నియోజకవర్గం సీటు కూడా గతంలో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది. అయితే జనసేనలో బలమైనటువంటి నేత బత్తుల బలరామకృష్ణ గారు ఉండటంతో ఈయనకి టికెట్ దక్కలేదు. మరి ఈయనకి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఈయనకి అవకాశం ఇవ్వబోతున్నారు. కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గుత్తుల సాయి గారికి అవకాశం కల్పించే ఆలోచనలో టీడీపీ అధ్యక్షుడు కూడా తెలుస్తోంది. అదేవిధంగా విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్ గారికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాలు, అంటే కొత్త జిల్లాలు ఏవైతే కొత్త జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు కాకుండా కొత్త జిల్లాలు, ఆ జిల్లాలకు సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని, మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని, కొత్త వాళ్ళని, యువతని అందరినీ కూడా మిక్స్ చేసి సామాజిక సమీకరణాలు జోడించి తెలుగుదేశం పార్టీ ప్రక్షాళనలో భాగంగా కొత్త తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ నియమించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయితే స్పష్టంగా తెలుస్తోంది.